హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ రాకముందే ఆఫ్లైన్లో మనకి నోటిఫికేషన్కి సంబంధించి మీకు త్వరలో జేఈ అయితే రాబోతుందని చెప్పి మనం అయితే ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది కదా. ఇప్పుడు అఫీషియల్గా జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేశారు. నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే 2024లో ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ అలాగే టెక్నీషియన్ నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇది మూడో నోటిఫికేషన్ ఈ సంవత్సరం, సిఎన్ నెంబర్ 3/2024. ఓకే, సో దీంట్లో మనకి జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్, మెటలాజికల్ సూపర్వైజర్, రీసెర్చ్ జాబ్స్ అయితే భర్తీ చేయబోతున్నారు. ఇది మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జూలై 30వ తారీఖు నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 29వ తారీఖు లోపల ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆగస్ట్ 29 లాస్ట్ డేట్ అని చెప్పి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి. 1-2 డేస్ ముందుగానే అప్లై చేసే ప్రయత్నం చేయండి. లాస్ట్ డేట్స్లో సర్వర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అప్లై చేసేటప్పుడు మీకు ఏదైనా సర్వర్ ఇష్యూస్ ఉంటే మిడ్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ అయితే ట్రై చేయండి. ఓకే, కరెక్షన్ చేసుకుంటే కనుక ఆగస్ట్ 30 నుండి మనకి సెప్టెంబర్ 8 దాకా అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మిస్టేక్స్ లేకుండానే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకి జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ అంటే సిఎంఏ, అలాగే డిఎంఎస్, అలాగే జేఈ ఈ ఉద్యోగాలకు సంబంధించి 18 నుండి 36 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. 7,934 ఖాళీలు అయితే ఉన్నాయి. మనకి ఏజ్ అనేది 1/1/2025 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు ఏజ్ ఎలా చెక్ చేసుకోవాలో ఎగ్జాక్ట్గా చెప్పడం చాలాసార్లు జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. గూగుల్లోకి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ అని క్లిక్ చేయండి. అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఏ డేట్కి మీకు ఏజ్ కావాలి అంటే ఒక్కొక్క నోటిఫికేషన్ ఒక్కొక్క డేట్ ఇస్తాడు కదా, ఆ డేట్ని ఎంటర్ చేస్తే ఎగ్జాక్ట్గా ఆ రోజుకి మీకు ఎంత ఏజ్ ఉన్నదన్నది తెలుస్తుంది. 36 సంవత్సరాల కన్నా ఒక్క రోజన్నా మీకు ముందు ఉండాలి, కానీ 1 డే కూడా ఎక్స్ట్రా ఉండదు. 36 లేదా 36 కన్నా తక్కువ ఉండాలి. 36 ఇయర్స్ 1 డే ఏజ్ ఉన్న ఈ డేట్ నాటికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. మీరు ఎస్సీ ఎస్టీ అయితే 36+5, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 36+3 దాకా అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూ అయితే 36+10 దాకా కూడా అప్లై చేయొచ్చు. మిగతా పోస్టులు కేవలం 17 ఉన్నాయి. అది కూడా ఆర్ఆర్బి గోరఖ్పూర్లో మాత్రమే ఉన్నాయి. మీరు అప్లై చేయాలంటే గోరఖ్పూర్ నుండి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, మిగతా పోస్టులు మాత్రం అన్ని జోన్స్లోనూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఓకే, సో వీటికి సంబంధించి మీకు ఈ పే స్కేల్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 35,400 రూపాయలు. దీనికి అదనంగా అలవెన్సెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని అయితే మీకు సాలరీ వస్తుంది. 1/1/2025 నాటికి 18 నుండి 36 ఏజ్ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది కదా. ఓకే, 2 స్టేజ్ 1 స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అలాగే ఐసైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మెడికల్ స్టాండర్డ్స్ మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ చివరిలో ఆన్సర్లో ఏ జాబ్కి ఏ మెడికల్ స్టాండర్డ్ ఉండాలని చెప్పిస్తారో మీకు ఐసైట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కలర్ బ్లైండ్నెస్ లాంటివి ఉంటే కనుక మీ మెడికల్ స్టాండర్డ్స్ ఏ జాబ్కి మీకు ఎలిజిబుల్ అవుతారో లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ బాగా రాసి ఇవన్నీ కూడా అయినా లాస్ట్లో మెడికల్లో మీకు స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే క్లారిటీగా ఐసైట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఒకసారి మీరు క్లారిఫికేషన్ చేసుకోండి. విత్ స్పెట్స్ ఆర్ వితౌట్ స్పెట్స్ తో కూడా ఈ విజన్ అనేది సాటిస్ఫై అవుతుందో లేదా చెక్ చేయొచ్చు. మీరు ఏదైనా ఐ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి ఈ స్క్రీన్ షాట్ తీసుకువెళ్ళి ఐ చెకప్ చేయించుకుని ఆరోగ్యశ్రీ ఉంటే ఫ్రీగా చూస్తారో ఒకసారి మీరు క్లారిఫికేషన్ డౌట్ ఉంటే కనుక క్లారిఫై చేసుకోండి. మీకు A3, B1, B2, C1 అని చెప్పి జాబ్ పక్కన ఇస్తారో సో అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఆ ఫిట్నెస్ అనేది అయితే మీరు ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. చాలా మంది లేజర్ లేదా ఇట్లాంటి సర్జరీలు చేయించుకుంటే ఐకి మనకి PRP లాంటివి కానీ కొన్ని సర్జరీలు ఉంటాయి కదా, అలాంటివి చేయించుకుంటే ఎలిజిబుల్ ఉందా లేదా అని అడుగుతారు. A3 మెడికల్ స్టాండర్డ్ ఉన్న జాబ్స్కి అయితే లేజర్ కానీ ఎటువంటి సర్జరీలు చేయించుకుంటే ఎలిజిబిలిటీ ఉండదు. B1, B2, C1కి అయితే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసారు చూడొచ్చు. A3కి తప్ప మిగతా వాటికి అయితే లేజర్ లాంటివి చేయించుకున్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, ఏజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. కరోనా వల్ల 3 సంవత్సరాలు రిలాక్సేషన్ పెంచారు. యాక్చువల్గా 18-33 ఉంటుంది. ఓకే, 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఆల్రెడీ యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక మళ్ళీ కూడా ఎటువంటి ఏజ్ అయితే యాడ్ చేయరు. బార్డర్లో ఉంటే కనుక ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో బార్డర్లో ఉన్న వాళ్ళు డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో అప్లై చేయడానికి మీకు అందరికీ కూడా 500 రూపాయలు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ మాత్రం 250 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఎగ్జామ్ రాసిన కొన్ని రోజుల తర్వాత ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రం 500 పే చేసిన వాళ్ళకి బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుని 400 అంటే మనకి 370, 390 వస్తుంది. 250 పే చేసిన వాళ్ళకి 230, 240 రూపీస్ అయితే మీకు రీఫండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా మిస్టేక్ లేకుండా మీరైతే ఇచ్చుకోండి. సో అప్పుడు రిఫండ్ అనేది ఇష్యూ లేకుండా మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే CBT1, CBT2, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అనేది అయితే కండక్ట్ చేస్తారో 90 నిమిషాల పాటు పరీక్షా సమయం ఉంటుంది. 100 ప్రశ్నలు అడుగుతారో. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ మీద అయితే మీకు ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది.
ఇక్కడ ఏవే చాప్టర్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి అందులో అనేది కూడా డీటెయిల్ గా ఇచ్చాడు, ఒకసారి మీరు చెక్ చేయండి. అలాగే స్టేజ్ 2 వచ్చేసరికి దీంట్లో కూడా జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీ రిలేటెడ్ గా ప్రశ్నలు అయితే అడుగుతారో 120 ప్రశ్నలు 150 మార్కులకి అయితే మనకి స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత పర్సెంటేజ్ రావాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారో. నెగిటివ్ మార్కింగ్ 1/3 అయితే ఉంటుంది. ఓకే, మీరు చెక్ చేయండి ఒకసారి. నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కూడా క్లియర్ కట్ గా ఒకసారి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నోటిఫికేషన్ అనేది పూర్తిగా నేను చెప్పడమే కాకుండా మీరు కూడా మీకు ఓన్ గా ఒకసారి చదువుకున్నట్లయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫుల్ గా క్లారిఫై అయితే అవుతాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ ను బట్టి మనకి వేరీ అవుతూ ఉంటుంది. కెమికల్ సూపర్వైజర్, రీసెర్చర్ రిలేటెడ్ గా అయితే డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ కెమికల్ టెక్నాలజీ రిలేటెడ్ గా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే మెటలాజికల్ సూపర్వైజర్ కి అయితే మెటలాజికల్ ఇంజనీరింగ్ అనేది అయితే చేసి ఉండాలి. మెటలాజికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అయి ఉండాలి. సో మిగతా జూనియర్ ఇంజనీర్ కానీ, జూనియర్ ఇంజనీర్ లో మనకి ఎలక్ట్రికల్, ఓకే, సో మనకి వర్క్ షాప్, టీఆర్టీ, డిజైన్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో జూనియర్ ఇంజనీర్ మనకి బ్రిడ్జ్ కానీ ఇలా రకరకాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి 3 year డిప్లొమా, ఓకే, 3 సంవత్సరాలు మీరు డిప్లొమా చేసి ఉండాలి. దేంట్లో మెకానికల్ లో చేసినా పర్వాలేదు, ఎలక్ట్రికల్ లో కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో కానీ, లేదా కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, ఓకే, ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్ ఉంటే జూనియర్ ఇంజనీర్ లో ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ లోనే మనకి సివిల్ రిలేటెడ్ గా ఉన్న పోస్టులకు అయితే 3 సంవత్సరాలు డిప్లొమా చేసి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ ఆర్ బిఎస్సి ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 years డ్యూరేషన్, ఓకే, 3 సంవత్సరాలు సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కానీ, సివిల్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ కానీ, ఓకే, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉంటాయి. మీకు సివిల్ జూనియర్ ఇంజనీర్ కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ట్రాక్, మెకానికల్, సిఎన్డబ్ల్యూ, డిజైన్ అండ్ వర్క్ షాప్ కానీ ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, వీటికి కూడా 3 year డిప్లొమా మెకానికల్ ప్రొడక్షన్ లో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ, ఓకే, లేదా ఎనీ కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్స్ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో మీకు చేసి అయితే ఉండాలి. అలాగే మిగతా వాటికి కూడా 3 year డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ మెకానిక్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, టూల్స్ అండ్ మెకానిజం, ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఏదో ఒక దాంట్లో 3 year డిప్లొమా అనేది మీరు కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అలాగే కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ కనుక మీరు చేసినట్లయితే మినిమం 45% మార్కులతో, ఎక్కువ మందికి కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ అయితే ఫిజిక్స్ ఉంటే కనుక, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటే కనుక ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇంకా జూనియర్ ఇంజనీర్ లో డీజిల్ ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి కదా, వీటిలో కూడా 3 year డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో కాంబినేషన్ స్ట్రీమ్స్ లో కానీ, మెయిన్ స్ట్రీమ్ లో కానీ చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడ డిగ్రీలో మనకి డిప్లొమాలో 3 years ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో చేస్తుంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ వచ్చేసరికి 3 year డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లైన్, ఓకే, 3 year డిప్లొమా అనేది ఇంజనీరింగ్ లో ఏదైనా డిసిప్లిన్ లో చేసిన వాళ్ళు ఎవరన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగే జోన్ వైజ్ గా మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జోన్ లో ఏ పోస్టులు ఉన్నాయి, అన్ని జోన్స్ లో అన్ని పోస్టులు ఉండాలని రూల్ లేదు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అన్ని జోన్స్ లో పోస్టులు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలిజిబిలిటీ, మీరు చేసిన క్వాలిఫికేషన్ కి తగ్గ ఎలిజిబిలిటీ, అలాగే మీ మెడికల్ స్టాండర్డ్స్ కి ఎలిజిబుల్ ఉన్న జాబ్స్ ని పక్కన రాసి పెట్టుకుని ఆ జాబ్స్ ఎక్కువ ఏ జోన్ లో ఎక్కడ ఉన్నాయి, మీకు ఆ జోన్ లో చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, నాకు లోకల్లోనే కావాలనుకుంటున్నారు, ఇవన్నీ మీ ప్రకారం మీరు ఆలోచించుకుని దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుని డిసైడ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే యాంగ్జర్ 1 చూసినట్లయితే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏ పోస్ట్ కి ఇక్కడ B1 అని ఉంటే B1 స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, అక్కడ పక్కన ఉన్న మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మీకు సరిపోవాలి. అలాగే A3, B2 ఈ విధంగా ఇచ్చారు కదా. C1 లాంటి పోస్టులకు అయితే ఎక్కువ మనకి స్ట్రిక్ట్ గా ఐసైట్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో దీన్ని బట్టి మీరు చూసుకుని ఐసైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, కలర్ బ్లైండ్నెస్ లాంటివి ఉంటే కనుక ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకుని ఐ హాస్పిటల్లో మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకువెళ్ళి అక్కడ స్టార్టింగ్ లో చూపించింది మీరు ఏ ఐ స్టాండర్డ్ కిందకి వస్తారో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ ఎంత బాగా రాసినా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయినప్పటికీ కూడా మెడికల్లో మాత్రం ఏమాత్రం తేడా వచ్చినట్లయితే మీకు తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే క్లారిఫై చేసుకుని అయితే అప్లై అయితే చేయండి. ఇది మనకి రైల్వే జేఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా మీరైతే తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.